ఎన్టీఆర్ జిల్లా కీసరలో వైసీపీ నాయకుడు రమేష్ దౌర్జన్యంపై రాంబాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేష్తో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పొలం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు అడిగినందుకు తనపై డీజిల్ పోసి నిప్పంటించబోయాడని రాంబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. రమేష్కు ఇచ్చిన డబ్బు తిరిగి ఇప్పించి తనకు రక్షణ కల్పించాలని కోరాడు. రాసిన తర్వాత పొలం చెప్పి నా పేరు రాంబాబు. నేను ఏల్పూర్ రమేష్ కాడ వాళ్ళ మామయ్యది పొలం కొన్నా. వాడు పెద్ద మనిషిగా అతనికి డబ్బులు ఇచ్చా. రమేష్ గారికి డబ్బులు ఇస్తే పెద్ద మనుషుల్లో పెట్టి వాడు డబ్బులు పొలం కొని పెడతానని నన్ను ఇచ్చేసాడు. ఇచ్చేస్తే అగ్రిమెంట్ ఇవన్నీ రాశారు. 1/4 ఇవన్నీ రాశారు. రాసిన తర్వాత పొలం చెప్పిస్తానని ఈ 6 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెట్టింది కాక ఎయిర్పోర్ట్ ప్రశాంతి వాళ్ళ ఆయన డిప్యూటీ రమేష్. ఏ పార్టీ వాళ్ళు? వైసీపీ పార్టీ అయితే నేను నాన్న ఇంటికి పోతే నాన్న దుర్భాషలాడి నా మీద డీజిల్ పోయిను, నేను చంపుతారా, నువ్వు ఎవరో వచ్చేది వెనక నా అగ్గిపల్లి గీపోతే నేను 100కి ఫోన్ చేశాను. 100కి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు మాట్లాడితే స్టేషన్కి ఒక కానిస్టేబుల్ పంపించాడు.